గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీమంతం మహిళ జీవితంలో ఓ మధురమైన ఘట్టం లాంటిది. అయిన వాళ్ళందరి మధ్య అంగరంగ వైభవంగా సాగే ఆ వేడుకను మనం ఎన్నో చూసుంటాం. కానీ నా అన్న వాళ్ళు లేక చివరి వల్ల ఎవరి వల్ల తల్లినయ్యానో కూడా తెలియని అభాగ్యులు కూడా ఈ నేలపై ఉన్నారు. అలాంటి మహిళలందరికీ కూడా అన్నం పెడుతూ వారి సాంప్రదాయ వేడుకలను వారి కోరికలు నెరవేరుస్తుంది ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషన్. ఎంతోమంది మహిళలు సామాజిక బాధ్యతగా అలాంటి అభాగ్యులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి శ్రీమంతపు కార్యక్రమాలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిజానికి ఎవరూ లేని వారికి ఆ భగవంతుడే దిక్కంటారు, కానీ అది అబద్ధం. ఎవరూ లేని వారికి ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషనే దిక్కైంది. ఎంతోమంది అభాగ్యులకు, ఒంటరైన మహిళలకు, చివరికి ఇలా మానసిక వికలాంగురాలుగా బాధపడుతూనే మరోవైపు గర్భం దాల్చినటువంటి ఎంతోమంది యువతులకు ఈరోజు అన్నం ఫౌండేషన్ ఆశ్రయం ఇచ్చింది. అంగరంగ వైభవంగా ఆ యువతి శ్రీమంతపు వేడుకను కూడా ఎంతోమంది మహిళలు సామాజిక బాధ్యతగా వచ్చి నిర్వహించారు. నిజంగా మానవత్వం ఇక్కడ ఒక దృశ్యం దాల్చిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ మహిళలు నాతో ఉన్నారు. గత కొద్దిసేపు క్రితం ఆ యువతికి శ్రీమంతపు వేడుక నిర్వహించారు. మంగళ హారతులు పట్టారు, గాజులు తొడిగారు. వారి ఇంటి నుంచే సారెని తీసుకొచ్చి ఆ మహిళ, ఆ పుట్టబోయే బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ప్రస్తుతం ఆ మహిళలు మనతో ఉన్నారు. వారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? ఇలాంటి ఎంతోమంది బాధితురాలు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు, కానీ సాయం చేసే దిక్కు లేక ఎంతోమంది అబాయకులు అలానే మిగిలిపోతున్నారు. కొంతమంది ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. సరే, ఇలాంటి ఘటన జరగడం బాధాకరమైనప్పటికీ మీ వంతు మార్గదర్శకంగా స్ఫూర్తిగా ఆ అమ్మాయికి కొంత అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఎలాంటి అనుభూతి కలిగింది మీకు? నా పేరు దామస్వరూప. సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖకి సెక్రటరీగా ఉన్నాను. 20 ఇయర్స్గా సామాజిక సేవలో ఉన్నాను. అలాగే ఈ అన్నం ఫౌండేషన్లో కూడా 20 ఇయర్స్గా సర్వీస్ చేస్తున్నాము. ఈ విషయము 4 days బ్యాక్ సార్ ఫోన్ చేశారు. ఇలా ఒక అమ్మాయిని ఇలా చేసి గర్భవతిని చేశాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆ యొక్క పాపని మా అన్నం ఫౌండేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ పాపకి ఇప్పుడు 7వ నెల. శ్రీమంతం చేద్దామన్న ఆలోచన వచ్చింది. ఫోన్ చేశానమ్మా అంటే, తప్పకుండా సార్, మీ ఆపద్ బాంధవులు శ్రీనివాసరావు గారికి ఇంత చక్కటి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఈ ఘటన బాధాకరమైనప్పటికీ సారు ఆశ్రయం ఇచ్చి ఒక కూతురులాగా చూసుకుంటూ మాకు కూడా ఒక చెల్లెల్ని ఒక కూతురికి చేస్తున్నాము అనే ఆలోచనతో మేము కూడా మాకు అవకాశం ఇచ్చారు. మేము కూడా అలా ఫీల్ అయ్యి మేము చేయడం జరిగింది. ఈ పాపకి జరిగిన ఘటనకి కారకుడైన అతన్ని కనిపెట్టాలని, అలాగే ఇలాంటి ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి, జరగకుండా చర్యలు తీసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాను. ఇంత చక్కగా ఎంతోమందికి ఆశ్రయిస్తూ ఆపద్బాంధవుడిలాగా ఉన్న అన్నం శ్రీనివాసరావు గారికి నమస్కారములు తెలియజేస్తున్నాను, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అయిన వాళ్ళందరూ ఉన్న ఒంటరైన జీవితాలు మనం చూస్తున్నాం. చుట్టూ అందరూ ఉంటారు, కుటుంబం అంతా ఉంటుంది, కానీ ఒంటరిగా బ్రతుకున్న ఒక ఫీలింగ్లో ఉంటారు. కానీ ఇలాంటి ఎంతోమంది బాధితులు ఒంటరైన వాళ్ళకు నిజంగా వాళ్ళకు ఒక తోడ్పాటునివ్వడం, వాళ్ళకు అండగా ఉండడం, వారి కార్యక్రమాల్లో మీరు భాగస్వామ్యం అవ్వడం, నిజానికి ఈ సమయంలో ఆ బిడ్డకు కానీ ఆమెకు కానీ చాలా పౌష్టికాహారం అవసరం ఉంటుంది. నాన్న వాళ్ళ కొంచెం అవసరం కూడా ఉంటుంది. సో అలాంటి ఎవ్వరూ లేని వాళ్ళకి మీరు సాయం చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సాయం చేసిన తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? సహాయం చేయటం అనేది చాలా గొప్ప ఫీలింగు. మేము సత్యసాయి ధ్యాన మండలిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం, సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మాయికి మంచి పండంటి బిడ్డ పుట్టి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సమాజంలో ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఉండాలనేది నా మనవి అందరికీ. మీరు చూస్తున్నారు, అన్నం ఫౌండేషన్లో ఎంతోమంది ఇలాంటి అభాగ్యులు ఉంటారు. మీరు నిత్యం సేవలు చేస్తుంటారు, 20 ఏళ్ళుగా ఈ సర్వీస్లో ఉన్నారు, ఈ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎంతోమందిని చూసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? వారిని చూస్తే, వారి పరిస్థితిని చూస్తే మీ హృదయం ఎలా కలిసిపోతుంది? ఇలాంటి పరిస్థితులు చూస్తే అండి, ప్రతి క్షణం కూడా మనకి నిద్ర పట్టే సిచ్యువేషన్ రావట్లేదు. మహిళలు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, బయటికి వెళ్ళి ఇంటికి రావాలన్నా ఇంటికి వచ్చే వరకు కూడా మనం ఇంటికి సేఫ్టీగా వెళ్తున్నామా లేదా అన్నదే మనకిప్పుడు
ఉన్న సిచ్యువేషను. పిల్లల్ని బయటికి పంపాలన్నా చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే మనం పెంచే విధానంలోనే తేడా ఉంటుంది. ముందల తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలని మొక్కై ఉండింది మానై వంగదని అంటారు కదా. మొక్కలో ఉన్నప్పుడే మనం పిల్లల్ని, ఆడపిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలనేది మనం చిన్నప్పటి నుంచే మనం పెంచుకుంటూ వచ్చామనుకో, వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి అవగాహన అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ పాపకి మేము శ్రీమంతం చేయడానికి వచ్చాము, కానీ చాలా మంచిగా అనిపించింది, కానీ సంతోషంగా అనిపించింది, కానీ ఒక రకంగా చాలా బాధాకరంగా అనిపించింది. అలాంటి సిచ్యువేషను అంత చిన్న పిల్లకి అలాంటి సిచ్యువేషన్ రావటం అనేది ఎంత బాధాకర విషయం. రేపు ఆ పాపకి మైండ్ మెచ్యూరిటీ లేక రేపు బిడ్డని కన్నాక ఆ బిడ్డను ఎలా పెంచాలి, ఆ బిడ్డను ఎలా దగ్గరికి తీసుకోవాలన్నది ఆ విషయం ఆలోచిస్తుంటేనే చాలా బాధాకరంగా అనిపించింది. అన్నం శ్రీనివాసరావు గారు మనం శ్రీమంతం చేద్దాం రండి అమ్మ అని మాకు సమాచారం అందించగానే, 4 days క్రితం సమాచారం అందించగానే మేము అన్నీ ఆ శ్రీమంతానికి సంబంధించినవన్నీ మేము తీసుకొని రావటం జరిగింది. శ్రీమంతం చాలా చక్కగా మా ఇంట్లో ఆడబిడ్డకి ఎలా చేస్తామో ఆ విధంగానే మేము శ్రీమంతం జరపడం జరిగింది. మాకు చాలా చాలా సంతోషకరంగా అనిపించింది. జై శ్రీరామ్. మొత్తం మనం చూస్తున్నాం ఈ మహిళలంతా కూడా ఇంటి నుంచే సారెని తీసుకొచ్చారు. ఆ ఆడబిడ్డకి ఒళ్ళో సారె పెట్టి ప్రస్తుతం ఆ సంప్రదాయ వేడుక శ్రీమంతపు వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ హారతులు పట్టారు. ప్రస్తుతం మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ అంశంలో మీరు ఏం చెప్తారు? అసలు ఆ పాప పరిస్థితి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి? మీరు చూశారు కల్లారా. నిజంగా ఆ బిడ్డ పుట్టాక ఆ అమ్మాయి ఎలా హ్యాండిల్ చేస్తుందనే సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. మీకు ఏమనిపించింది ఈ కార్యక్రమం చేయడం ద్వారా? ఎటువంటి సాటిస్ఫాక్షన్? మేము ఇక్కడ మొదటిసారి వచ్చామండి. ఇక్కడ మేము పవర్ గ్రిడ్ ఖమ్మం నుంచి వచ్చాము. నా పేరు మాధవి, మాది స్నేహ మహిళా సమితి. మేము ఈరోజు కొంచెం సోషల్ వర్క్ పైన ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రాగానే అమ్మాయికి చేసే శ్రీమంతం చూసి మాకు చాలా ఆనందం వేసింది. అంటే ఎక్కడో తెలియని అమ్మాయిని ఈ అన్నం ఫౌండేషన్ సార్ శ్రీనివాస్ సార్ గారు తీసుకొచ్చి అమ్మాయికి చక్కగా చూసుకొని అమ్మాయికి శ్రీమంతం చేయడం అనేది చాలా గొప్ప విషయము. అలాంటి ఎన్నో కార్యక్రమాలు సార్ ఇంకా జరిపించాలి. మాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మాయి పుట్టబోయే బిడ్డను కూడా సంతోషంగా చూసుకుంటుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ సార్ ఆధ్వర్యంలో చాలామంది కూడా అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏమి కాదు, పుట్టబోయే బిడ్డ కూడా సంతోషంగా ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. మాకు ఆ నమ్మకం ఉన్నదండి. మీరు చెప్పండి, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక మహిళగా ఇంత మనం చూస్తున్నాం ఆ అమ్మాయి మానసిక వికలాంగురాలు, కానీ అలాంటి అభాగ్యులపై కూడా కొంతమంది కీచకులు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారు. ఏమనిపిస్తుంది? యాక్చువల్గా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు లేడీస్కి. బట్ ఈ సమాజంలో ఇంకా స్టిల్ ఎక్కడో ఒక దగ్గర అలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. బట్ ఇలాంటి మహానుభావులు ఉండడం వల్ల అంత ఘోరం జరిగినా సరే ఆ అమ్మాయికి న్యాయం మంచిగా చూస్తున్నారు సార్. బట్ అలాంటివి ఎప్పుడు ఎక్కడ జరగకుండా యువత కూడా ఆలోచన చేయాలి, మంచిగా ఆలోచించాలి. ఇంత గొప్ప కార్యక్రమం సార్ చేసి మంచిగా అందరినీ చూసుకొని అంతా ముందుకి లీడ్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు సార్కి. థ్యాంక్ యూ. మొత్తంగా ఒక గొప్ప హృదయంతో ఎంతోమంది మహిళలు ఇలా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఎంతోమందికి తండ్రి అయ్యారు మీరు, తల్లి స్థానాన్ని కూడా మీరే చేపట్టారు. చాలామంది అభాగ్యులకు ఆశ్రయం ఇస్తున్నారు, కడుపు నింపుతున్నారు. ఇలాంటి సంప్రదాయ వేడుకలను చేయడం కూడా తొలిసారి అనుకుంటా. ఎట్లా అనిపించింది అని? చాలా సంతోషమైందండి. భారతదేశం ఉన్న మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మానవ సేవే మాధవ సేవ నాను నిజం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలు మనిషి పెట్టుకున్నాడు తప్ప సృష్టి భగవంతుడు పెట్టలేదు. అన్ని గ్రంథాల సారాంశమే మానవత్వం. మరి పాపకి తల్లి లేదు, బుట్టువు లేరు. మరి శ్రీమంతాలు ఉన్నవారు రంగరంగ వైభవంగా అట్టహాసంగా చేసుకుంటుంటారు. మరి మనుషులంతా ఒకటే అన్న తర్వాత ఈ యొక్క దీనచిత్తి అడవుల్లో ఆదివాసీ మహిళ, తనకెవరు చూసేవాళ్ళు లేరు అని నేను ఇట్టి సమాచారాన్ని కొత్తగూడెం కలెక్టర్ గారు, DW గారు యంత్రాంగం సమాచారం ఇస్తే వెళ్ళి తీసుకొచ్చేసాము. మరి ఇంకే వైద్య సేవలు అవి అందిస్తున్నాము. మరి మానవత సమాజం బిడ్డనే భావించాలి. ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా మరి ఇటువంటి సమాచారం ఇవ్వగానే స్పందించి వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున పాదావందనం తెలియపరుస్తున్నాను. వాళ్ళ సొంత బిడ్డలాగా, సొంత తోబుట్టులాగా ఎలా అయితే ఇలాంటి కార్యక్రమాలు, శ్రీమంతం కార్యక్రమాలు చేస్తాయో ఏ ఒక్కటి తక్కువ కాకుండా గంధము, బొట్టు, పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పిండి వంటలు అనేక రకాలు ఏది తగ్గకుండా ఇంటి వారికి చేసుకున్నట్టుగానే చేసుకున్న ఆ కార్యక్రమం జరుగుతుండగానే ఖమ్మం జిల్లాలో 400 kV NTPC ఉడిదంపాడు నుంచి చేసి మహిళా మనులు
వాళ్ళు ఒక సంస్థ పెట్టుకొని సాయం చేయాలని అరటిపండ్లు బియ్యం అవి తీసుకొని వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. ఆపద విపత్తు ఏదొచ్చినా కానీ మానవతా సమాజం అంతా దైవకార్యంగా భావించి కష్టాల్లో నష్టాల్లో బాధలో ఆపదలో అండగుంటున్న ఖమ్మం మానవతా సమాజానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతా సమాజానికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇలాంటి వారి కష్టం వచ్చినప్పుడు సమాజం అంతా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాపని మా అన్నం ఫౌండేషన్ బిడ్డగా, మరి పుట్టబోయే బిడ్డను కూడా ఆరోగ్యంగా చూసి తల్లి బిడ్డని ఆ పేగుబంధాన్ని రక్తబంధాన్ని విడదీయకుండా తన తల్లిపాలు తన బిడ్డకి వచ్చే విధంగా వాళ్ళ అందరి బాధ్యత అన్నం ఫౌండేషన్ తీసుకుంటుందండి. మొత్తంగా సమాజంలోని ఎంతోమంది అభాగ్యులకు అన్నార్థులకు మేమున్నామని ఒక ఆశ్రయం ఇస్తూ అండగా నిలుస్తూ భరోసానిస్తుంది అన్నం ఫౌండేషన్. ప్రస్తుతం అన్నం ఫౌండేషన్లో ఆశ్రయం ఉన్న ఆ మానసిక వికలాంగురాలు, ఆ గర్భిణీ స్త్రీకి ప్రస్తుతం మేమంతా అండగా ఉన్నామంటూ ఎంతోమంది మహిళా మనులు ఈరోజు శ్రీమంతపు కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా అందరికీ ఒక మధురానుభూతినైతే మిగిల్చింది. ఇది స్నేహంతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. అందరికీ నమస్కారం అండి. మేము పవర్ గ్రిడ్ స్నేహ మహిళా సమితి నుంచి వచ్చాము, ఖమ్మం నుంచి. ఇక్కడ అన్నం ఫౌండేషన్ వారికి మేము ప్రతి సంవత్సరము మా మహిళా సమితి నుంచి కొంత మా సాయశక్తులా ఎంతో సహాయం చేయడానికి వచ్చాము. మాకెంతో హ్యాపీగా ఉంది. ఈరోజు ఇక్కడ వీళ్ళు ఒక అమ్మాయికి శ్రీమంతం కూడా జరిపించారు. అది చూడడం వల్ల మాకు చాలా ఇంకా సంతోషం కలిగింది. మేము కూడా తప్పకుండా మా సహాయం ముందు తప్పకుండా అందిస్తామని కోరుతున్నాము. ధన్యవాదాలు. నా పేరు సంతోషి. మేము NTPC పవర్ గ్రిడ్ ఖమ్మం స్నేహ మహిళా సమితి నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరము మా మహిళా సమితి తరఫున మేము ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేయడం మాకు అలవాటు. ఆ అలవాటు ప్రకారమే కిందటి ఏడాది ఇక్కడికి వచ్చాము అన్నం ఫౌండేషన్కి. ఈసారి కూడా మా సాయశక్తుల మేము ఎంత ఇవ్వగలమో అన్ని గ్రోసరీస్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మేము ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.